అప్పు బాగున్నావమ్మా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను బాగున్నాను ఆంటీ. అంటే ఆంటీ ఈ మధ్య నేను ఏది ఫ్రీగా చేయట్లేదు. నేనేం చేస్తున్నానో చెప్పాలంటే 2000 తీసుకుంటాను ఆంటీ. నేనేం చెయ్యాలనుకుంటున్నానో చెప్పాలంటే 3000 తీసుకుంటాను. నేనేం చెయ్యాలో అని మీరు అడ్వైస్ ఇస్తారు కదా, ఆ అడ్వైస్ వినాలంటే మాత్రం 5000 ఛార్జ్ చేస్తాను ఆంటీ. నేను లావ్ అయ్యాను, కలర్ తగ్గాను అని నాకు తెలిసిన విషయాలే మళ్ళీ నాకు చెప్పాలనుకుంటే మాత్రం 8000 ఛార్జ్ చేస్తానంటీ. ఇంకా నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి అని దిక్కుమాలిన సలహాలు ఇవ్వాలంటే మాత్రం 25,000 ఆంటీ. నన్ను మీ పిల్లలతో కంపేర్ చేసి మా పేరెంట్స్కి కంప్లైంట్ చేయాలనుకుంటే మాత్రం 30,000 ఆంటీ. పిల్లల్ని ఎలా పెంచాలి అని మా పేరెంట్స్కి అక్కర్లేని లెక్చర్స్ ఇద్దామనుకుంటే మాత్రం 50,000 ఆంటీ. అంటే వాళ్ళు అడగరు మొహమాటం, అందుకే నేనే చెప్తున్నా. ఇంకా ఇవన్నీ కాకుండా నా శాలరీ ఎంత, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక 25,000 ఛార్జ్ చేస్తానంటీ. ఇప్పుడు చెప్పండి ఆంటీ, ఏ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం? నీ పర్సనల్ విషయాలు నాకెందుకమ్మా? అయినా నువ్వు తెలివైన దానివిలే, ఏం చేయాలో నీకు బాగా తెలుసు. నేను ఉంటాను వదినా, వెళ్ళొస్తానమ్మా. అప్పు మంచిదాంటీ.